మనతోటి ఫోన్ లైన్ లో విజయవాడ నుంచి మనతోటి బాడి శంకర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జనసేన పార్టీ అయిన సీనియర్ నాయకులు శంకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి శంకర్ గారు, ఏం జరుగుతోంది? ఉప ముఖ్యమంత్రి గారి పేషీకి ఫోన్ చేసి ఆయన పేషీ అధికారుల్ని తోటి ఇష్టానుసారంగా మాట్లాడి చంపేస్తామంటూ బెదిరించేయడం అంటే అంత సాహసం అసలు ఎవరు చేశారు ఏంటి? అది ఆగంతకుడు దొరికాడని అయితే తెలిసింది మనకి. ఇంకా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అతను పట్టుకొని పెడతారు నాకు తెలిసి ఇంకో 10 నిమిషాల్లోనో అరగంటలోనో. అయితే అసలు ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? ఏదైనా ఆకతాయి అనుకోవాలా లేకపోతే ఆర్గనైజ్డ్ అనుకోవాలా? ఏం లేదు సార్, ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందితే ఎవ్వరు చూడలేరు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ఎవరైనా కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఈయన వల్ల అంటే ఆయనకి బెదిరింపు కాల్స్ వస్తాయి, ఆయన మీద అటాక్ చేయడం జరుగుద్ది. ఇట్లాంటివన్నీ మనం మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేస్తుంటేనేగా చంపేశారు. మరి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన కోర్టు మీద వెళ్ళి దాడి చేసి అగంతు ఇంతమంది దోపిడీ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని చెప్తే వారికి భయం పట్టుకొని అసలు ఏం జరుగుతుంది ఏంటి, 1000 కోట్లు దోచేశారు. వేల కోట్లు పోయిన గవర్నమెంట్ లో. మరి ఈయన మీద దాడికి, ఈయన మీద తిట్టడం, ఈయన మీద చేయడం అంటే ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నారండి. ముక్త ఖండంతో. మేమే గాని పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న మేమే కానీ ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా మేము ఆయనకు పెద్ద ఆర్మీ. మేమే తలుచుకుంటే ఈ అగాంతకులు, ఈ బెదిరింపు కాల్స్ మాకు పెద్ద లెక్క కాదు. కానీ శాంతియుతంగా ఈ రాష్ట్రాన్ని నడపాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి బాటలో నడవాలి, పేద ప్రజలకు అండగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన నటన మానేసి ప్రజల కోసం సేవ చేస్తుంటే ఇట్లాంటి కాల్స్ రావడం సహజం సార్. అందుకని మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. ఎవరైనా కానీ పోలీసు వారు వాళ్ళని విచారించి ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళ వెనక ఎవరున్నారో అనేది కూడా తీయాలి. మొత్తం తీసి ఇదంతా బయట పెట్టి వారిని ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా పోలీసు వారే తెలుస్తారు. అది కూడా మాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు దొరికాడు, ప్రెస్ మీట్ పెడుతున్నారని. అది కూడా మేము విచారించి మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వస్తాం సార్.